నమస్కారం. స్వతంత్ర ఫోకస్ కార్యక్రమానికి స్వాగతం. దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో తీస్తా నది జలాల అంశం ఇప్పుడు కీలకంగా మారింది. ఇది కేవలం భారత్ బంగ్లాదేశ్ మధ్య నీటి సమస్యగా కాకుండా భారత్ బంగ్లాదేశ్ చైనా మధ్య వ్యూహాత్మక సమీకరణాలకు వేదికగా మారుతోంది. ఒకవైపు బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం భారత్తో సంబంధాలపై ఆచితూచి అడుగులు వేస్తూ ఉండగా, మరోవైపు $1 బిలియన్ తీస్తా ప్రాజెక్టుతో చైనా ముందుకు వస్తోంది. చైనా రుణాల విషయంలో శ్రీలంక, పాకిస్తాన్ అనుభవాలు బంగ్లాదేశ్లో ఆందోళన కలిగిస్తూ ఉన్నప్పటికీ భారత్పై ఒత్తిడి పెంచేందుకు బీజింగ్ను ఢాకా ఒక వ్యూహాత్మక సాధనంగా ఉపయోగిస్తుందా? భౌగోళికంగా ఎగువన ఉన్న భారత్ సహకారం లేకుండా తీస్తా ప్రాజెక్టు ఎంతవరకు సాధ్యమవుతుంది? పశ్చిమ బెంగాల్ అభ్యంతరాలు ఢిల్లీ నిర్ణయాలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? సిలిగురి కారిడార్ భద్రత నేపథ్యంలో చైనా ప్రాజెక్టుపై భారత్ ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా? మరోవైపు విద్యుత్, వాణిజ్యం, నిత్యావసరాలు, రవాణా వంటి అనేక రంగాల్లో భారత్లో బంగ్లాదేశ్కు ఉన్న సంబంధం ఎంత కీలకం? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు వెతుకుతూ తీస్తా ప్రాజెక్టు వెనుక చైనా వ్యూహం, బంగ్లాదేశ్ అంతర్గత రాజకీయాలు, భారత్ బంగ్లా సంబంధాలు, ప్రాంతీయ భద్రతపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. భారత్ బంగ్లాదేశ్ సంబంధాల్లో తీస్తా నదీ జలాల అంశం మరోసారి కీలకంగా మారింది. ఇది కేవలం నీటి పంపిణీ సమస్యగా కాకుండా భారత్ బంగ్లాదేశ్ చైనా మధ్య వ్యూహాత్మక సమీకరణాలకు వేదికగా మారుతుంది. ఒకవైపు తీస్తా మాస్టర్ ప్లాన్ కోసం చైనా సహకారం తీసుకోవాలని ఢాకా చూస్తూ ఉంటే, మరోవైపు భారత్తో సంబంధాలను కొనసాగిస్తూనే చైనాతో సాన్నిహిత్యాన్ని పెంచుకోవడం బంగ్లాదేశ్కు సవాల్గా మారింది. చైనా నిధులు బంగ్లాదేశ్కు అభివృద్ధి అవకాశమా, లేక భవిష్యత్తులో రుణభారంగా మారే ప్రమాదముందా? భారత్పై ఒత్తిడి పెంచేందుకే చైనాను ఢాకా ఉపయోగిస్తుందా? తీస్తా విషయంలో పశ్చిమ బెంగాల్, భారత భద్రతా ప్రయోజనాలు ఎంత కీలకం కానున్నాయి అనే అంశంపై ఫోకస్. తీస్తా మాస్టర్ ప్లాన్కు భారీ పెట్టుబడులు అవసరం. వరద నియంత్రణ, నదీ కోత నివారణ, డ్రెడ్జింగ్, సాగునీటి అభివృద్ధి వంటి పనులు బంగ్లాదేశ్కు అత్యవసరం. అందుకే చైనా ఆర్థిక, సాంకేతిక సహకారం ఢాకాకు ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అయితే భారీ రుణాలు తీసుకుంటే భవిష్యత్తులో చెల్లింపుల భారం పెరిగే అవకాశం ఉంది. అందుకే శ్రీలంక, పాకిస్తాన్ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రుణ నిబంధనలు, వడ్డీ, ప్రాజెక్టు ఆర్థిక సాధ్యతను బంగ్లాదేశ్ జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుందని బంగ్లా ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉత్తర బంగ్లాదేశ్లో తీస్తా నది వరదలు, నదీ కోత, సాగునీటి సమస్యలతో నేరుగా ముడిపడి ఉంది. వర్షాకాలంలో వరదలు, ఎండాకాలంలో నీటి కొరత అక్కడి ప్రజలకు పెద్ద సమస్యగా మారుతోంది. అందుకే తీస్తా మాస్టర్ ప్లాన్ను త్వరగా అమలు చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం కోరుకుంటోంది. చైనా సహకారం ద్వారా ఈ సమస్యకు కొంతైనా పరిష్కారం చూపించవచ్చని ఢాకా భావిస్తోంది. తీస్తా సమస్య ఉత్తర బంగ్లాదేశ్ ప్రజల జీవనంతో ముడిపడి ఉండడంతో ఇది కొత్త ప్రభుత్వానికి రాజకీయంగా కూడా కీలకం. దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యపై ఏదో ఒక ఫలితం చూపించాల్సిన ఒత్తిడి ప్రభుత్వంపై ఉంది. చైనా సహకారంతో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లగలిగితే అది అభివృద్ధి హామీని నెరవేర్చినట్టుగా ప్రభుత్వం ప్రజలకు చెప్పుకోగలదు. అయితే అదే సమయంలో భారత్తో సంబంధాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. కొత్త బంగ్లాదేశ్ ప్రభుత్వం తన విదేశాంగ విధానంలో మరింత స్వతంత్రంగా వ్యవహరించాలని చూస్తోంది. భారత్తో స్నేహం కొనసాగిస్తూనే చైనా సహా ఇతర దేశాలతో సంబంధాలను పెంచుకోవడం దాని వ్యూహంగా కనిపిస్తోంది. అంటే ఢాకా పూర్తిగా చైనా వైపు వెళ్లాలని చూస్తోందని చెప్పలేం. భారత్, చైనా రెండింటితోనూ సంబంధాలను కొనసాగిస్తూ తనకు అనుకూలమైన వ్యూహాత్మక స్థలాన్ని పెంచుకోవాలనుకుంటోంది. షేక్ హసీనా భారత్లో ఉండడం, ఆమెను బంగ్లాదేశ్కు అప్పగించాలన్న ఢాకా డిమాండ్ కూడా రెండు దేశాల సంబంధాల్లో సున్నితమైన అంశంగా మారింది. ఈ రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాతో సాన్నిహిత్యం పెంచుకోవడం ద్వారా భారత్పై తమకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయనే సందేశాన్ని బంగ్లాదేశ్ ఇవ్వగలుగుతోంది. అయితే భారత్తో సంబంధాలు పూర్తిగా దెబ్బతింటే దాని ప్రభావం బంగ్లాదేశ్ పైనే పడే అవకాశం ఉంది.
తీస్తా నది ఎగువ భాగం భారత్లో ఉండడం వల్ల నీటి ప్రవాహంపై భారత్ పాత్ర కీలకం. చైనా బంగ్లాదేశ్లో నదీ తీర రక్షణ, డ్రెడ్జింగ్, మౌలిక సదుపాయాల నిర్మాణంలో సహకరించగలదు. కానీ నదీ ప్రవాహానికి సంబంధించిన భౌగోళిక వాస్తవాలను మార్చలేం. అందుకే తీస్తాకు శాశ్వత పరిష్కారం రావాలంటే భారత్ బంగ్లాదేశ్ మధ్య నీటి నిర్వహణపై అవగాహన తప్పనిసరి. చైనాతో సహకారం బంగ్లాదేశ్కు అభివృద్ధి పరంగా అవసరం కావచ్చు. అదే సమయంలో ఇది భారత్పై దౌత్యపరమైన ఒత్తిడి పెంచే సాధనంగా కూడా పనిచేయవచ్చు. భారత్తో ఒప్పందం ఆలస్యమైతే మాకు ఇతర భాగస్వాములున్నారు అనే సందేశాన్ని ఢాకా ఇవ్వగలుగుతోంది. అందుకే తీస్తా ప్రాజెక్టును కేవలం నీటి ప్రాజెక్టుగా కాకుండా ఒక వ్యూహాత్మక బార్గెయినింగ్ టూల్గా కూడా చూడాల్సి ఉంటుంది. చైనాతో సంబంధాలు పెరగడం వల్ల బంగ్లాదేశ్కు పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, సాంకేతిక సహకారం వంటి ప్రయోజనాలు లభించవచ్చు. కానీ భారీ రుణాలు తీసుకుంటే భవిష్యత్తులో ఆర్థిక భారం పెరగవచ్చు. మరోవైపు భారత్ బంగ్లాదేశ్కు అత్యంత కీలకమైన పొరుగు దేశం. వాణిజ్యం, ఇంధనం, రవాణా, సరిహద్దు సహకారం వంటి అనేక రంగాల్లో రెండు దేశాల పరస్పర ఆధారిత సంబంధాలున్నాయి. అందుకే చైనాతో స్నేహం కోసం భారత్ను పూర్తిగా దూరం చేసుకోవడం ఢాకాకు అంత సులభం కాదు. మొత్తంగా చూస్తే తీస్తా సమస్యకు చైనా నిధులు మాత్రమే పరిష్కారం కావు. నదీ ప్రవాహం, నీటి పంపిణీ, పర్యావరణం, వ్యవసాయం వంటి అంశాల్లో భారత్ బంగ్లాదేశ్ మధ్య అవగాహన అవసరం. చైనా ప్రాజెక్టు ముందుకొస్తున్న నేపథ్యంలో భారత్ కూడా తీస్తాపై కొత్త ప్రతిపాదనతో ముందుకొస్తే రెండు దేశాల సంబంధాలకు కొత్త ఊపు రావచ్చు. పశ్చిమ బెంగాల్ ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుంటూనే ఢిల్లీ, ఢాకా చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. మొత్తంగా బంగ్లాదేశ్కు చైనా ఒక ప్రత్యామ్నాయ భాగస్వామి కావచ్చు. కానీ భౌగోళికంగా, ఆర్థికంగా భారత్ను పూర్తిగా ప్రత్యామ్నాయం చేయడం సాధ్యం కాదు. అందుకే తీస్తా సమస్యకు శాశ్వత పరిష్కారం భారత్ బంగ్లాదేశ్ పరస్పర ప్రయోజనాలను సమన్వయం చేసుకోవడంలోనే ఉంది. తీస్తా నది జలాల వివాదం కేవలం ఢిల్లీ, ఢాకా మధ్య దౌత్యపరమైన అంశం మాత్రమే కాదు. దీని వెనుక భౌగోళిక వాస్తవాలు, పశ్చిమ బెంగాల్ రాజకీయాలు, భారత ఫెడరల్ వ్యవస్థ, అంతర్జాతీయ నదీ జలాల అంశాలున్నాయి. చైనా భారీగా నిధులు సమీకరించినా ఎగువన ఉన్న భారత పాత్ర లేకుండా తీస్తా ప్రాజెక్టు ఎంతవరకు ప్రయోజనకరంగా ఉంటుంది? పశ్చిమ బెంగాల్ అభ్యంతరాలు ఢిల్లీ నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయి? భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉన్న 54 అంతర్ సరిహద్దు నదులపై దీని ప్రభావం ఏంటి? 2026లో గంగా జలాల ఒప్పందం పునరుద్ధరణ నేపథ్యంలో తీస్తా వివాదం ఎలాంటి మలుపు తిరగబోతుంది? భౌగోళిక, రాజకీయ, నదీ జలాల కోణాల్లో ఇప్పుడు చూద్దాం. తీస్తా నది హిమాలయాల్లో పుట్టి సిక్కిం, పశ్చిమ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తోంది. అంటే బంగ్లాదేశ్ దిగువన ఉన్న దేశం, భారత్ ఎగువన ఉంది. అందుకే బంగ్లాదేశ్లో చైనా ఎంత పెద్ద ప్రాజెక్ట్ నిర్మించినా నదిలోకొచ్చే నీటి ప్రవాహం విషయంలో భారత్ పాత్ర కీలకంగానే ఉంటుంది. చైనా నిధులు, సాంకేతికతతో నదీ తీరాలను అభివృద్ధి చేయవచ్చు, డ్రెడ్జింగ్ చేయవచ్చు, వరద నియంత్రణ చర్యలు చేపట్టవచ్చు. కానీ నదీ ప్రవాహం వెనుక ఉన్న భౌగోళిక వాస్తవాన్ని మార్చడం సాధ్యం కాదు. తీస్తాలో వర్షాకాలంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. కానీ ఎండాకాలంలో ప్రవాహం గణనీయంగా తగ్గిపోతుంది. ఈ సమయంలో సిక్కిం, పశ్చిమ బెంగాల్లో సాగు, విద్యుత్, ఇతర అవసరాలకు నీటి వినియోగం ఉంటుంది. అందుకే బంగ్లాదేశ్కు కావలసిన స్థాయిలో నీటిని విడుదల చేయడం భారత్కు కూడా సవాలుగా మారుతోంది. ఎగువ నుంచి వచ్చే నీరే తక్కువగా ఉంటే బంగ్లాదేశ్లో చైనా నిర్మించే భారీ ప్రాజెక్టులు కూడా నీటి కొరతను పూర్తిగా పరిష్కరించలేవు. తీస్తా ఒప్పందంలో మరో కీలక అంశం భారత్ ఫెడరల్ వ్యవస్థ. అంతర్జాతీయ ఒప్పందాలు చేసుకునే అధికారం కేంద్రానికి ఉన్నప్పటికీ నదీ జలాలు, సాగునీరు వంటి అంశాల్లో రాష్ట్రాల ప్రయోజనాలు కూడా కీలకంగా ఉంటాయి.
అందుకే ఢిల్లీ తీస్తా విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు పశ్చిమ బెంగాల్ ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో కేంద్రం రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం కూడా ఒప్పందం ముందుకు సాగకపోవడానికి ఒక ప్రధాన కారణంగా మారింది. అయితే ప్రస్తుతం కేంద్రం మరియు రాష్ట్రంలో సత్సంబంధాలున్నందున పరస్పర అవగాహనతో తీస్తా నదీ జలాల సమస్య పరిష్కార దిశగా అడుగులు పడే అవకాశం మెండుగా ఉంది. తీస్తా నీటి విషయంలో ఇప్పుడు రాజకీయ సమీకరణాలు మారాయి. ఇన్నాళ్లు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం బంగ్లాదేశ్కు నీటిని పంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఉత్తర బెంగాల్లో సాగు, తాగునీరు, రైతుల అవసరాలకు తీస్తా నీరు కీలకమని, నీటి కేటాయింపులు తగ్గితే స్థానిక రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆమె వాదించారు. కానీ 2026 ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డంతో ఢిల్లీ, కోల్కతా మధ్య ఉన్న రాజకీయ విభేదం తగ్గే అవకాశం ఏర్పడింది. దీంతో దశాబ్ద కాలంగా నిలిచిపోయిన తీస్తా ఒప్పందంపై మళ్లీ ఆశలు పెరిగాయి. అయితే ఇప్పుడు అసలు సవాల్ రాజకీయ అడ్డంకి ఒక్కటే కాదు, ఎండాకాలంలో తీస్తాలో నీటి లభ్యత తక్కువగా ఉండడం, ఇరువైపులా వ్యవసాయ, తాగునీటి అవసరాలు పెరగడం, బంగ్లాదేశ్లో తీస్తా నదిపై చైనా సహకారంతో చేపడుతున్న మెగా ప్రాజెక్టు వంటి అంశాలు కూడా ఈ వివాదాన్ని మరింత వ్యూహాత్మకంగా మార్చుతున్నాయి. అందుకే మమతా బెనర్జీ అడ్డంకి తొలగిపోయిందన్న అంచనాల మధ్య భారత్, బంగ్లాదేశ్లు తీస్తా నీటిపై పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా కొత్త పరిష్కారం కనుగొనగలవా అన్నదే ఇప్పుడు కీలక ప్రశ్న. డార్జిలింగ్, జల్పాయిగురి, కూచ్ బీహార్, ఉత్తర దినాజ్పూర్, దక్షిణ దినాజ్పూర్, మాల్దా వంటి ఉత్తర బెంగాల్ ప్రాంతాల్లో నీటి అవసరాలు ఎక్కువగా ఉన్నాయి. ఎండాకాలంలో నీటి లభ్యత తగ్గినప్పుడు బంగ్లాదేశ్కు మరింత నీటిని విడుదల చేస్తే తమ వ్యవసాయానికి ఇబ్బందులొస్తాయని అక్కడి రైతులు, రాజకీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అందుకే తీస్తా ఒప్పందం కేవలం అంతర్జాతీయ దౌత్య సమస్య కాదు, పశ్చిమ బెంగాల్ రైతుల జీవనోపాధికి సంబంధించిన రాజకీయ అంశం కూడా. భారత్, బంగ్లాదేశ్ మధ్య తీస్తా ఒక్కటే అంతర్ సరిహద్దు నది కాదు. ఇరు దేశాల మధ్య మొత్తం 54 నదులు ప్రవహిస్తున్నాయి. వీటి నీటి నిర్వహణ, వరద సమాచారం, నదీ ప్రవాహాలపై ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. అందుకే తీస్తా విషయంలో భారత్తో సంబంధాలు దెబ్బతింటే మిగిలిన నదుల విషయంలో కూడా సహకారంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. బంగ్లాదేశ్కు కూడా ఈ పరస్పర ఆధారిత సంబంధం చాలా కీలకం. భారత్, బంగ్లాదేశ్ నదీ జలాల సంబంధాల్లో 1996లో కుదిరిన గంగా జలాల ఒప్పందం అత్యంత ముఖ్యమైనది. ఈ 30 ఏళ్ల ఒప్పందం 2026లో ముగియనుంది. గంగా జలాలు బంగ్లాదేశ్లో వ్యవసాయం, తాగునీరు, పర్యావరణానికి కీలకం. అందుకే ఈ ఒప్పందం పునరుద్ధరణ ఢాకాకు చాలా ముఖ్యమైనది. ఈ నేపథ్యంలో తీస్తా విషయంలో చైనాతో సాన్నిహిత్యం పెంచుకుంటూనే భారత్తో గంగా ఒప్పందంపై సహకారం కొనసాగించడం బంగ్లాదేశ్కు ఒక దౌత్య సమతుల్యతగా మారింది. అంతర్జాతీయ నదీ జలాల విషయంలో సాధారణంగా న్యాయమైన వినియోగం, పరస్పర సహకారం, ఇతర దేశాలకు గణనీయమైన నష్టం కలిగించకుండా వ్యవహరించడం వంటి సూత్రాలకు ప్రాధాన్యత ఉంటుంది. అందువల్ల తీస్తా విషయంలో భారత్, బంగ్లాదేశ్ రెండూ తమ ప్రయోజనాలను సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. చైనా సాంకేతిక లేదా ఆర్థిక సహాయం అందించినా నది పంచుకునే రెండు దేశాల మధ్య అవగాహనకు అది ప్రత్యామ్నాయం కాదు. మొత్తంగా చూస్తే చైనా నిధులు తీస్తా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో ఉపయోగపడవచ్చు. కానీ నదీ ప్రవాహం, నీటి పంపిణీ విషయంలో భారత్ పాత్ర తప్పించలేం. అదే సమయంలో భారత్ కూడా తీస్తా సమస్యను నిరవధికంగా వాయిదా వేయడం వల్ల బంగ్లాదేశ్ చైనాకు మరింత దగ్గరయ్యే అవకాశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. పశ్చిమ బెంగాల్ ప్రయోజనాలను కాపాడుతూనే బంగ్లాదేశ్తో ఒక ఆచరణాత్మక పరిష్కారం కోసం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకే తీస్తా సమస్యకు శాశ్వత పరిష్కారం బీజింగ్లో కాదు, ఢిల్లీ, ఢాకా, కోల్కతా మధ్య సమన్వయంలోనే ఉందనేది వాస్తవం.
తీస్తా ప్రాజెక్టు వివాదం కేవలం భారత్ బంగ్లాదేశ్ మధ్య నీటి సమస్య మాత్రమే కాదు. ఇది ప్రాంతీయ భద్రత, వాణిజ్యం, ఇంధనం, కనెక్టివిటీతో ముడిపడిన వ్యూహాత్మక అంశంగా మారింది. సిలిగురి కారిడార్కు సమీపంలో చైనా ప్రాజెక్టు చేపడితే భారత్కు ఎదురయ్యే భద్రతా ఆందోళనలు ఏంటి? చైనా భారీ నిధులు ఇస్తామంటున్నా బంగ్లాదేశ్ ఎందుకు భారత్ను పూర్తిగా దూరం చేసుకోలేకపోతుంది? విద్యుత్, ఆహార సరఫరా, గార్మెంట్ రంగం, రవాణా మార్గాల్లో భారత్పై బంగ్లాదేశ్ ఆధారపడడం ఎంత కీలకం? భారత్, బంగ్లాదేశ్, చైనా మధ్య మారుతున్న వ్యూహాత్మక సమీకరణాలపై ఓ లుక్కేద్దాం. తీస్తా ప్రాజెక్టు ప్రతిపాదిత ప్రాంతం భారతదేశానికి అత్యంత కీలకమైన సిలిగురి కారిడార్కు సమీపంలో ఉంది. ఈ కారిడార్ ద్వారానే ఈశాన్య రాష్ట్రాలు మిగతా భారత్తో అనుసంధానమై ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతంలో చైనా సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లు లేదా ప్రాజెక్టు సిబ్బంది దీర్ఘకాలం ఉండడం భారత్కు భద్రతాపరమైన ఆందోళన కలిగిస్తోంది. తీస్తా ప్రాజెక్టును భారత్ కేవలం నీటి సమస్యగా కాక వ్యూహాత్మక భద్రత కోణంలో కూడా చూస్తోంది. భారత్, బంగ్లాదేశ్ మధ్య సుమారు 4096 కిలోమీటర్ల సుదీర్ఘ సరిహద్దు ఉంది. అక్రమ రవాణా, చొరబాట్లు, సరిహద్దు నేరాలను అరికట్టడంలో ఇరు దేశాల భద్రతా బలగాల సమన్వయం కీలకం. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి భద్రతలకు బంగ్లాదేశ్ సహకారం భారత్కు అవసరం. అందుకే ఢాకా చైనాకు మరీ దగ్గరవడం ప్రాంతీయ భద్రతా సమతుల్యతపై ప్రభావం చూపుతుందనే ఆందోళన ఢిల్లీలో ఉంది. చైనా భారీ ప్రాజెక్టులకు నిధులు అందించగలదు. కానీ బంగ్లాదేశ్ రోజువారీ ఇంధన అవసరాలను వెంటనే తీర్చడం అంత సులభం కాదు. విద్యుత్ అవసరాల్లో బంగ్లాదేశ్ భారత్పై గణనీయంగా ఆధారపడుతోంది. భారత్ విద్యుత్ సరఫరా, పవర్ గ్రిడ్ అనుసంధానం అక్కడి పరిశ్రమలు, గృహ అవసరాలకు కీలకంగా ఉన్నాయి. అందుకే భారత్తో సంబంధాలు దెబ్బతింటే బంగ్లాదేశ్ ఇంధన భద్రతపై ప్రభావం పడే అవకాశం ఉంది. బియ్యం, గోధుమలు, ఉల్లిపాయలు, పప్పులు, వంట నూనెల వంటి అనేక నిత్యావసరాల కోసం బంగ్లాదేశ్ భారత్తో వాణిజ్యం చేస్తోంది. భౌగోళికంగా దగ్గరగా ఉండడంతో తక్కువ సమయంలో సరుకులు చేరే అవకాశం ఉంది. ముఖ్యంగా కొరత లేదా ధరల పెరుగుదల సమయంలో సరిహద్దు వాణిజ్యం బంగ్లాదేశ్కు ఎంతో ఉపయోగపడుతుంది. చైనా ఎంత పెద్ద ఆర్థిక భాగస్వామి అయినా ఈ భౌగోళిక ప్రయోజనాన్ని పూర్తిగా భర్తీ చేయడం కష్టం. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు దుస్తుల ఎగుమతి రంగం వెన్నెముక లాంటిది. ఈ పరిశ్రమకు అవసరమైన ముడి, పత్తి, దారం వంటి వాటిలో భారత్ ముఖ్యమైన సరఫరాదారుగా ఉంది. సమీప దేశం కావడంతో రవాణా ఖర్చు, సమయం కూడా తక్కువగా ఉంటుంది. భారత్తో వాణిజ్య సంబంధాలు దెబ్బతింటే బంగ్లాదేశ్ గార్మెంట్ పరిశ్రమ ఖర్చులు పెరిగి అంతర్జాతీయ మార్కెట్లో పోటీతత్వంపై ప్రభావం పడే అవకాశం ఉంది. నేపాల్, భూటాన్ వంటి దేశాలతో వాణిజ్యం చేయాలన్నా, ఈశాన్య భారతదేశానికి సరుకులు తరలించాలన్నా బంగ్లాదేశ్కు భారత రవాణా మార్గాలు కీలకం. అదే సమయంలో బంగ్లాదేశ్ భూభాగం ద్వారా భారత్ కూడా ఈశాన్య రాష్ట్రాలకు రవాణా మార్గాలను ఉపయోగించుకుంటోంది. అంటే ఇరు దేశాలకు ఈ కనెక్టివిటీ పరస్పర ప్రయోజనకరమైనది. అందుకే చైనా కోసం ఈ సంబంధాలను పణంగా పెట్టడం ఢాకాకు కూడా అంత సులభం కాదు. తీస్తా ప్రాజెక్టుకు చైనా నిధులిస్తామన్న ప్రతిపాదనను బంగ్లాదేశ్ భారత్పై ఒత్తిడి పెంచేందుకు ఉపయోగిస్తోందన్న విశ్లేషణ కూడా ఉంది. అంటే చైనాను భారత్కు ప్రత్యామ్నాయంగా కాకుండా ఒక బార్గెనింగ్ టూల్గా చూపించడం ద్వారా ఢిల్లీ నుంచి అనుకూల స్పందన పొందాలని ఢాకా ప్రయత్నిస్తోందనే అభిప్రాయం. భారత్తో సంబంధాలను పూర్తిగా తెంచుకోవడం మాత్రం బంగ్లాదేశ్కు ఆచరణాత్మకంగా సాధ్యం కాదు. బంగ్లాదేశ్ విదేశాంగ విధానంలో ప్రధాన లక్ష్యం అన్ని దేశాలతో సంబంధాలను కొనసాగిస్తూ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడం. చైనా నుంచి పెట్టుబడులు, మౌలిక సదుపాయాల సహకారం తీసుకుంటూనే భారత్తో వాణిజ్యం, అమెరికా సహా పాశ్చాత్య దేశాలతో సంబంధాలను కొనసాగించాల్సిన అవసరం ఢాకాకుంది. అందుకే పూర్తిగా ఏదో ఒక శిబిరం వైపు వెళ్లకుండా సమతుల్య విధానాన్ని కొనసాగించడమే బంగ్లాదేశ్కు ప్రయోజనకరం. చైనా ఆర్థిక ఆఫర్లను ఉపయోగించుకుని బంగ్లాదేశ్ భారత్తో మరింత అనుకూలమైన ఒప్పందాలు కోరే అవకాశం ఉంది.
ఈ పరిస్థితిని భారత్ కూడా సీరియస్గా పరిగణించాల్సిన అవసరం ఉంది. భద్రతా ప్రయోజనాలను కాపాడుకోవడంతో పాటు బంగ్లాదేశ్ ఆర్థిక, వాణిజ్య అవసరాలను కూడా గుర్తించాలి. తీస్తా వంటి సమస్యలను దీర్ఘకాలం పరిష్కరించకుండా వదిలేస్తే ఢాకా మరింతగా బీజింగ్ వైపు చూసే అవకాశం పెరుగుతుంది. మొత్తంగా చూస్తే చైనా బంగ్లాదేశ్కు భారీ ప్రాజెక్టులకు నిధులు అందించగలదు. కానీ విద్యుత్, ఆహారం, గార్మెంట్ పరిశ్రమ, రవాణా, సరిహద్దు కనెక్టివిటీ వంటి అనేక అంశాల్లో భారత్ను వెంటనే భర్తీ చేయడం సాధ్యం కాదు. అందుకే చైనా ఆఫర్ను బంగ్లాదేశ్ భారత్పై ఒత్తిడి పెంచే సాధనంగా ఉపయోగించే అవకాశం ఉంది. మరోవైపు భారత్ తన భద్రతా ప్రయోజనాలను కాపాడుకుంటూనే తీస్తా సమస్యకు ఆచరణాత్మక పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తీస్తా నీటి సమస్యకు పరిష్కారం మాత్రమే కాదు, భారత్ బంగ్లాదేశ్ సంబంధాలను స్థిరంగా ఉంచడం, దక్షిణాసియాలో వ్యూహాత్మక సమతుల్యతను కాపాడడం కూడా అంతే కీలకం. మొత్తంగా చూస్తే చైనా నిధులు బంగ్లాదేశ్కు తక్షణ ఆర్థిక ప్రయోజనం కల్పించవచ్చు. కానీ భారీ రుణాలు భవిష్యత్తులో ఆర్థిక భారంగా మారే అవకాశాలను ఢాకా పరిగణలోకి తీసుకోవాల్సిందే. అదే సమయంలో భౌగోళిక వాస్తవాలను కూడా విస్మరించలేం. తీస్తా నదీ ప్రవాహంలో ఎగువన ఉన్న భారత పాత్ర కీలకం. అంతేకాదు విద్యుత్, వాణిజ్యం, నిత్యావసరాలు, రవాణా వంటి రంగాల్లో భారత్తో బంగ్లాదేశ్కు ఉన్న పరస్పర ఆధారిత సంబంధాలు కూడా ముఖ్యమైనవే. అందుకే చైనాతో సాన్నిహిత్యాన్ని భారత్పై ఒత్తిడి పెంచి వ్యూహంగా ఉపయోగించాలనుకున్న ఢిల్లీతో సంబంధాలు పూర్తిగా దెబ్బతీసే స్థాయికి ఢాకా వెళ్లడం అంత సులభం కాదు. అటు భారత్కు కూడా తీస్తా సమస్యను కేవలం భద్రతా కోణంలో చూడకుండా బంగ్లాదేశ్తో దౌత్యపరమైన పరిష్కారం దిశగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. పశ్చిమ బెంగాల్ ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుంటూనే ప్రాంతీయ సమతుల్యతను కాపాడడం ఢిల్లీకి కీలకం. రాబోయే రోజుల్లో తీస్తా అంశం భారత్ బంగ్లాదేశ్ సంబంధాలను ఏ దిశగా తీసుకెళ్తుందో వేచి చూడాలి. ఇది ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నిరంతర వార్తా స్రవంతి కోసం చూస్తూనే ఉండండి మీ స్వతంత్ర ఛానల్. నమస్కారం.